8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగ్గా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. ఏం జరిగింది తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు. ఒక్కలే అయిపోయిన తర్వాత నేను పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను. మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ నే పంపించారు. వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. మేము ఈవినింగ్ 6:30కి వచ్చాము. అప్పటి నుంచి లైన్ లో ఉన్నాం. ఒకటేసారి 8:30కి ఒకటేసారి అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఆ గేట్ లో వైర్ ఏదో ఎరిగిపోయిందని 2-3 స్క్రూ తప్పి పడిపోయింది. 5కి వచ్చాం సార్. ఇక్కడే నిలబడినాము. ఇక్కడ మా ఎక్కువ ఉంది సార్. సాబతుకులు అంటే గడ్డకి ఇప్పుడు పడినాం సార్. గడ్డకి వేసుకొని పోయి ఊపిరి ఆడకుంటే చాలా బాధల్లో పడినాం సార్. మరి ఇప్పుడు లైన్ లో వచ్చినాం సార్. ఇదే కండిషన్ సార్ వాళ్ళు అందరూ ఉండి ఎంత మేలయ్యేది సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇట్లాంటి ఇబ్బంది కాదు, భారీ ఇబ్బంది. 10 నిమిషాలు ఆగింటే ప్రాణాలు పోయేది. మా అక్కకి 15 నిమిషాలు కాదని చెప్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్ కి సిమ్స్ లో కాదని చెప్తున్నారు. బయట ఇంకా నర్సాపురం 500 మంది వచ్చినాము. ఇక్కడ ఎవరూ లేదు. 6 మందికి ఇదైంది. మెయిన్ పొరపాటు చేయిందంటే పోలీసులే క్యూ లిస్ట్ పెట్టండి. 5,000 మంది ఉన్నారు. క్యూ లిస్ట్ పెట్టండి అని చెప్తుంది. మా మాట ఇళ్ళ పోలీసులు ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏమన్నారు వీళ్ళు పట్టించుకోలే. అంబులెన్స్ కూడా రాలేదా మీకు? రాలేదా